గ్రూప్ 4 పరీక్షల ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ గ్రూప్ 4 అభ్యర్థులు ముట్టడికి యత్నించారు. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి 460 రోజులు అయిందని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి 45 అవుతుందని అభ్యర్థులు తెలిపారు. 11,000 డిఎస్సి పోస్టులకు 57 రోజులు పూర్తి చేసిన టీజీఎస్పీఎస్సీ అధికారులు 8,000 గ్రూప్ 4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని వారు ప్రశ్నించారు. త్వరితగతిన ఇతర ప్రక్రియ పూర్తి చేసి ఈ దసరాకి తుది ఫలితాలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు. ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు కూడా కావడం లేదని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను గ్రూప్ 4 అభ్యర్థిని. 2022లో గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2023 జూలై 1 తారీఖు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. 2024 ఫిబ్రవరి 2 తారీఖు జిఆర్ఆర్ రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు 2024 అక్టోబర్, అంటే 9 నెలలు అవుతుంది మా జిఆర్ఆర్ రిలీజ్ అయ్యి కూడా. అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఫైనల్ సెలక్షన్ ఇంకా రాలేదు, అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినాం. సో అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు. సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్సికి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్, ఇది అది అని మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు. కాబట్టి మేము గ్రూప్ 4 ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము. సో అందుకనే పెద్ద ఎత్తున ఈరోజు 300 మంది దాకా గ్రూప్ 4 అభ్యర్థులు వచ్చినాం. సో కాబట్టి